చికెన్ కర్రీ చేసుకోవాలంటే బ్యాచిలర్ ఫస్ట్ జీలకర్ర, తర్వాత ఇలాచి, లవంగాలు, తర్వాత బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ అవి లేవు మన దగ్గర, లేకుంటే వేసి ఉండొచ్చు, దాల్చిన చెక్క. ఈ ఐటమ్స్ అయితే ప్రస్తుతానికి మనకు రెడీగా పెట్టుకోవాలి. కారం, ఉప్పు, పసుపు అది రొటీన్. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్నాం. ఓకే, హీట్ అయిపోయింది. ఆయిల్ మనం 1/2 kg చికెనే తీసుకున్నాం, ఎక్కువ తీసుకోలేదు. సో 1/2 kgకి తక్కువ వేసుకుంటే బెటర్. ఆల్రెడీ చికెన్లో కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం తీసుకున్న ఐటమ్స్ అని ఇందులో వేసాము. బగారా ఐటమ్స్ అని లైట్గా ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఫ్రై అయినాయి. ఆనియన్స్ వేసుకోవాలి ఫస్ట్. ఆనియన్స్ అండ్ మిర్చి రెండు వేసుకోవాలి. निकल गया गाड़ी में बैठा है, बस में फोन किया भाई. సింపుల్గా చేసుకోవాలంటే ఇట్లాంటి ఐటమ్స్ ఉంటే మనకు సింపుల్గా అవుతుంది. ఏవి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవచ్చు. చికెన్ అనగా అందరూ భయపడిపోతారు అంటారు బ్యాచిలర్స్. భయం ఏమి ఉండకూడదు. ఆకులు మొక్కలు ముందుగా ఫస్ట్ వేసుకోవాలి, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. క్యాప్ పెట్టుకొని కొద్దిసేపటికి తీసేసి బాగా కలుపుకోవాలి. ఓకే, కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటే తొందరగా అది ఫ్రై అయిపోతుంది అన్నమాట. మనకు కావాల్సినంత వేసుకోవాలి. 1/2 kgకి నేనైతే లైట్గా తింటా కాబట్టి లైట్గా వేసుకుంటున్నా. ముందే కొంచెం దంచి పెట్టుకున్న అల్లం వెల్లిపాయలు టేస్ట్ ఎందుకంటే ఫ్రెష్గా నూరుకున్నాం, టేస్ట్ బాగా వస్తుంది. అదే ప్యాకెట్లు అది అంటే అది ఎప్పుడు నూరాడో ఎప్పుడు తెలియదు కాబట్టి ఇట్లాంటివి అయితే ఫ్రెష్గా ఉంటుంది, బాగా టేస్ట్ కూడా వస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఎక్కువసేపు ఫ్రై చేసామంటే కింద మాడిపోతుంది. లైట్గా అది లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి అంతే. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా, ఒకటే టమాటా కట్ చేసుకున్నాం 1/2 kgకి. జస్ట్ వేసామంటే వేసామంతే. అంటే ఇద్దరమే నాన్ వెజ్ తినేది, ఇంకో ఇద్దరు నాన్ వెజ్ తినరాళ్ళు, వాళ్ళు వచ్చేసి బ్రాహ్మణ్స్. బాగా కలుపుకోవాలి ఫస్ట్ టమాటాని. అది కూడా లైట్గా ఉడికేసిన తర్వాత ఆల్మోస్ట్ టమాటా ఉడికినట్టే అనిపిస్తుంది. 1 సెకండ్. టమాటా ఎంత బాగా మగ్గితే అంత గ్రేవీ వస్తుంది. బ్యాచిలర్ వంట వండుతారంటే మామూలు బ్యాచిలర్ కాదు, వీళ్ళు సివిల్ బ్యాచిలర్లు. పెళ్ళైన బ్యాచిలర్గా జీవించాల్సి వస్తుంది కొన్ని సంవత్సరాలు. ఇంకా టైం తీసుకుంటుంది అనుకుంటున్నా. ఓకే, ఇట్ ఈస్ గుడ్. మావాడు అది ఉడకబెట్టుకోముందుకే దాన్ని ఉడికిస్తున్నాడు. ఇప్పుడు చికెన్ వేసుకోవాలా, ఉడికేసింది టమాటా. ఇప్పుడు చెప్పు బ్రో. కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్ని పీసులుగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇంకా మళ్ళీ వేసేది పసుపు. ఓకే, ఇప్పుడు ప్రశ్నకి నువ్వు పసుపు వేయాలి. ఇప్పుడు చికెన్ పీస్ వేసాం, పసుపు వేస్తే కొంచెం మంచిగా ఫ్లేవర్ కలర్ వస్తుంది. యాంటీబయాటిక్ కాబట్టి ఖచ్చితంగా వాడాలి మనం. పసుపు మన కలర్ ఎంత వస్తే అంతవరకు వేసుకుంటే సరిపోతుంది. మా వాళ్ళు దొంగలించినారు కాబట్టి ఇంకో బ్యాచ్ అక్కడ వండుతుంది, ఇక్కడ ఈ బ్యాచ్ వండుతుంది. బీన్స్, ఆలుగడ్డ, టమాటా. ఇది మా సెక్షన్ కాదు, ఇది పసుపు వేసాడు. ఇప్పుడు కలుపుతా ఉన్నాడు. ఒక 5 minutes అయింది. 5 minutes తర్వాత మళ్ళీ కలుపుకుంటున్నాం. కింద అంటకుండా, ఎందుకంటే అల్లం వేసాం కాబట్టి తొందర అంటుకుంటుంది కింద. ఫస్ట్ అల్లం వేసాం కాబట్టి. కొంతమంది ఏంటో ఫస్ట్ వేస్తారు అల్లం, లేదంటే కొంతమంది మిడిల్లో వేసుకుంటారు. కానీ అల్లం వాసన రాకుండా ఉండాలి, కొంచెం ఆయిల్లో ఫ్రై అవుతూనే మంచి పచ్చి వాసన రాకుండా నీట్గా ఉంటుంది. నాకైతే ఇప్పుడే ఊరిళ్ళు వస్తున్నాయి. మనం అల్లంలో
దంచి పెట్టుకున్నాం కదా నీళ్ళు. ఓకే, ఈ వాటర్ నార్మల్ వాటర్ కాదు, అల్లం దంచుకున్నాం కదా, అది మిగిలిపోతే లైట్గా వాటర్ వేసుకుని అందులో వేసుకున్నాం. ఎందుకంటే అందులో కూడా అల్లం ఉంటుంది కాబట్టి ఫ్లేవర్ పోకుండా ఉంటుంది. కలుపుకుంటున్నాం బాగా. ఒక 5 minutes ఇలానే ఉడకాలి. ఇది క్యాప్ పెట్టేసి 5 minutes అయిపోయింది. ఇప్పుడు బాగా ఉడుకుతుంది. ఒకసారి కలుపుదాం. కలిపితే కింద పైన అయ్యి ఉడికేస్తుంది నీట్గా. టేస్ట్ చెక్ చేస్తా అన్నాడు, అన్నీ సరిపోయినాయా లేదని. టేస్ట్ చెక్ చేశాడు, ఉప్పు తక్కువైంది. పక్కన సెక్షన్ కాడికి పోయిండు, ఉప్పు తీసుకొస్తాడు. వాటర్ ఉంది కూడా జారుతుంది, స్కిడ్ అవుతుంది. ఓకే ఓకే, గ్రేవీ కోసం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. పీస్ కూడా ఉడికేస్తుంది. తగ్గిపోతాయి కదా నీళ్ళు డబ్బులకి. కారం వేసుకోవాలి. ఉడికేసింది ఆల్మోస్ట్. ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కాబట్టి లైట్గా వేసుకోవాలి చూసి. తగినంత వేసుకోవాలి. గట్టి తినే వాళ్ళంటే ఒక 4-5 చెంచాలు వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. పొద్దున్న బాత్రూంలో కూడా చాలాసేపు కూర్చోవచ్చు. చాలాసేపు కూర్చోవచ్చు. వీలైతే పైపు పెట్టుకోండి. మంచిగా కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు కలుపుకున్నాం. కారం వేసిన తర్వాత 5 minutes తర్వాత ఇప్పుడే కలుపుతున్నాం. చాలా గ్రేవీగా ఉడకబెడదాం. అన్నం మీకు పీస్ బాగా ఉడికితే చాలు. చూడు ఒకసారి పీస్ చెక్ చేయి. ఒక 10 minutes తీసుకున్నాం, ఇంకా పీస్ ఉడకలేదు. ఓకే, పీస్ ఉడికేసిందట. సాల్ట్ పట్టలేదు, సరిపోలేదు మాకు. ఇంకా కొంచెం వేసుకుంటున్నాం. కొంచెం పడుతుంది, రైస్లోకి తక్కువ అవుతుంది. ఓకే, సరిపోతుంది. ఓ 5 minutes ఉడకబెట్టుకున్నాక కొత్తిమీర వేసుకొని క్లోజ్ చేసేద్దాం. ఓకే ఓకే, ఫైనల్కి వచ్చేసింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు పెరిగింది. అది లేకపోతే మనకు చికెన్ తిన్నట్టు అసలు ఫ్లేవర్ రాదు. హెల్దీ కూడా. ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే, వి టేక్ లీవ్.